నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన ముఖ్య తహసీల్ నాయక్ ఇటీవల విద్యుత్ ప్రమాదానికి గురై దురదృష్టవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. కేవలం 100 రూపాయలకే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ సభ్యత్వం ద్వారా లభించే ప్రమాద బీమా సౌకర్యం ఇప్పుడు ఆయన కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. 5 లక్షల రూపాయలు మృతుని భార్య మంగ్బాయికి అందజేసిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు వారు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలకు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆపద కాలంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేవలం 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల బీమా అందడం అనేది పార్టీకి కార్యకర్తలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందటం వారికి ఇష్టం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారిని అలాగే జీబీ ఆంజనేయులు గారిని విమర్శిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఈనాడు ప్రజలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఏదేదో మాట్లాడతాడు. మరి 100 పడకల హాస్పిటల్ మరి 28/7/2022 తేదీని నేను జీవో తెచ్చాను. నబార్డు నిధులు 45 కోట్లు నేను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగి ఆగిపోయినాయని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన తేదీ 28/7/22 ఎన్నికలకి దాదాపు 3 సంవత్సరాలు టైం ఉంది. మరి ఆ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి నిధుల్ని మరి ఆయన ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? అబద్ధాలు చెబుతుంది. నువ్వు జీబీ ఆంజనేయులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నువ్వు వినుకొండలో సాధించింది ఏమీ లేదు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక మహావృక్షాన్ని పడగొట్టడం, ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేయటం, కేసులు పెట్టడం అక్రమంగా. ఈ తప్ప వినుకొండ పట్టణానికి ఒక మంచి చేసినటువంటి సందర్భం ఏదన్నా ఉందంటే పొలాలు ఆక్రమించుకోవటం, దందాలు చేయటం, రవిడిజం చేయటం, 100 ఎకరాల పొలాన్ని కారు చౌకగా కొనుక్కొని ప్రభుత్వానికి 18 లక్షలు విక్రయించి 18 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని మరి నువ్వు లూటీ చేయటం, ఇలాంటి కార్యక్రమం తప్ప 5 సంవత్సరాల్లో నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసావా? ఈ రోజు వినుకొండ పట్టణంలో ఏ టీ స్టాల్ దగ్గర చూసినా, ఏ ప్రజానికానికి నలుగురు రచ్చబండ దగ్గర కూర్చున్నా ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ బొల్లా బ్రహ్మనాయుడికి, మాజీ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారికి మతి భ్రమించిందా? ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? గతంలో గంగినేని వెంకటేశ్వరరావు గారు కానీ, వీరప్ప నెలమందరావు గారు కానీ, శివయ్య గారు కానీ చాలా మంది మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ చాలా ఉందాతనంగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ ఎక్కడగా వలగరగా మాట్లాడింది. వ్యక్తిగత దూషణలు అయితే ఎప్పుడు ఎక్కడా లేవు. ఈ బొల్లా బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాతే ఈ నియోజకవర్గానికి దృష్టి పట్టిందని ప్రజలు అంటున్నారు. మాట్లాడితే ఆయన మాట్లాడలే నట బ్రహ్మ, నట విశ్వరూప. ఆయన నటన ముందు ఎటువంటి సినీ నటుడైనా సరే కిందకు పోవాల్సిందే. ఎందుకంటే కళ్ళబొల్లి మాటలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ, అసత్యాలు చెప్తూ, ఈ రోజు ఏ అసత్యాలు అని చెప్పుకున్నామంటే 2019లో ఎన్ఎస్పీలో జీవో వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మన ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. షమీం ఖాన్ గారి యొక్క భార్య గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. వీరు టైంలో ఒక తీర్మానం జరిగి 2019లో వస్తే 2020లో వచ్చిందని మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త జీవో పట్టుకొచ్చావు. నువ్వు మాట్లాడేది ఎక్కడైనా అబద్ధమని పబ్లిక్కే నవ్వుతుంది. ఆలోచించుకోవాలి బ్రహ్మనాయుడు గారు. అసలు మీరు జీవి ఆంజనేయులు గారి గురించి మాట్లాడటం చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టుంది మాకు. ఎలా ఉంది అంటే, రాష్ట్ర రాజకీయాల్లో వినుకొండ నియోజకవర్గం సపరేటు. ఎక్కడ అడిగినా ఒకే విధంగా చెప్పుకుంటారు. వినుకొండ జీవి ఆంజనేయులు గారు చేతికి కన్నుడు, పేదవాడు ఎక్కడున్నా ఏదడిగినా చేసేవాడు, బడుగు బలహీన వర్గాలకు తోడుగుండా వెత్తే జీవి ఆంజనేయులు. పేదవాడు ఎవరుని ఎప్పుడొచ్చినా స్కాలర్షిప్లు కావాలన్నా, లేదా చిన్న అగ్ని ప్రమాదం జరిగినా, లేదు చదువుకుంటున్న విద్యార్థులకు సహాయపడాలన్నా ప్రతి నిత్యం ప్రజల్లో ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు మొక్కాలా? లేదు, 2019 కంటే ముందు 2017, 2018లో మీరేమన్నా జీవో ఏమన్నా తీసుకొచ్చారు? అప్పుడు మా గవర్నమెంట్ ఉంది. 14
నుంచి 19 వరకు ఏమైనా తీసుకొస్తే ఆంజలి గారే తీసుకురావాలా? మరి మీరు ఎలా ఓన్ చేసుకుంటారు? ఎన్ఎస్పి కాలనీ సైట్ ని మీరు ఎలా ఓన్ చేసుకుంటారు? ఎందుకు అసత్యాలు మాట్లాడుతున్నారు? మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకోండి, పర్వాలేదు. పావలా చేస్తే ఇంకో కొంచెం కలుపుకొని ముప్పావలా చేసుకోండి, చెప్పుకోండి, ముప్పావలా చెప్పుకోండి, తప్పులేదు. అసలు పూర్తిగా వాస్తవాన్ని వక్రీకరించి అవాస్తవాలుగా చిత్రీకరించడం అనేది సమంజసం కాదు. వినుకొండ ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ఈ సబ్జెక్ట్ ని తీసుకునే 2019 ఎలక్షన్స్ కి వెళ్ళామండి. జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో 2019 ఎలక్షన్స్ కి వెళ్ళి ఓట్లు అడిగాం. కానీ అప్పుడు మీ వైపు ఉన్నారు ప్రజలు, ఏదో మీరు చెప్పింది గుడ్డిగా నమ్మారు, ఏదో డెవలప్మెంట్ చేస్తారని చెప్పి నమ్మారు, మీకు గెలిపించారు. సరే, జీవి ఆంజనేయులు గారు తీసుకొచ్చారు. మీరు ఏం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని ఖాళీ చేసి ప్లే గ్రౌండ్ గా పెట్టారు. ఇంకంతకంటే డెవలప్మెంట్ ఏమైనా చేశారా? షాపులు వేలం పాట వేయడానికి పెట్టారు. 11 లక్షలు 14 లక్షలు ఒక్కొక్క షాపు అని చెప్పి పెట్టారు. దాన్ని వ్యతిరేకించారు, జీవి ఆంజనేయులు గారు వ్యతిరేకించారు, మేము కూడా వ్యతిరేకించాం. పేదవాళ్ళు 11 లక్షలు 14 లక్షలు పెట్టి కొనుక్కునేది వేలంపాటలో గుడ్ విల్ లో తీసుకునే స్తోమత ఉండదు. దాన్ని అక్కడ స్థలం డెవలప్మెంట్ ఏదన్నా చేసి, డెవలప్మెంట్ అంటే ఏదన్నా లైబ్రరీ గానీ, లేకపోతే ఆడిటోరియం గానీ, లేకపోతే ఒక స్టేడియం గానీ, ఒక పార్క్ గానీ ఏర్పాటు చేసి దాని చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి అని చెప్పి ఆ రోజు జీవి ఆంజనేయులు గారు క్లియర్ గా చెప్పారు. కేవలం షాపింగ్ కాంప్లెక్స్ కోసం కాదు, అది ఏదన్నా వినుకొండకు సంబంధించి భావి తరాలకు సంబంధించి ఏదైనా మంచి డెవలప్మెంట్ కార్యక్రమం చేసి దాని చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి అని చెప్పి సలహా కూడా ఇచ్చారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి తక్కువ ధరకి పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండే ధరకి ఇవ్వాలని చెప్పి దానికి ఆ మాట కట్టుబడి ఉన్నాం. రేపు తొందరలోనే ఎన్ఎస్పి గ్రౌండ్ లో శంకుస్థాపనలు జరుగుతాయి. జీవి ఆంజనేయులు గారు అహర్నిశలు దాని మీదే ఉన్నారు. ఆ మాస్టర్ ప్లాన్ కూడా చాలా వరకు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. మేము కూడా కూర్చున్నాం. వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వెలటూరు రోడ్ లో ఉన్న శర్మ స్కూల్లో ఆనంద ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజల కోసం మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రతి నెల 2వ, 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పట్టణాలు కేవలం ఆర్థిక కార్యకలాపాలకే కాకుండా ప్రజల భావోద్వేగాలు, జీవన నాణ్యత పెంపొందించే వేదికలుగా మారాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కమిషనర్ తెలిపారు. నగర జీవన శైలి వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆనందం, సామాజిక అనుబంధం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. అర్బన్ యువతలో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలిపారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఉదయం 9 గంటల లోపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. 9 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు జరుగుతున్నాయని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.